ప్రైజ్ లార్డ్ అయ్య గారు. మై నేమ్ ఈజ్ అభినయ, నేటివ్ ప్లేస్ కరీంనగర్, ప్రజెంట్ లివింగ్ ఇన్ చెన్నై. ఇక్కడ మేము తెలుగు చర్చికి వెళ్తాం. ప్రభురాత్రి భోజనంలో రొట్టె ఇవ్వకుండా ఆల్రెడీ విరిచి డైరెక్ట్గా షాపులో దొరికే వేఫర్స్ ఇస్తున్నారు. బైబిల్లో రొట్టె ఒకటే కనుక మనమందరము ఏక శరీరం అని ఉంది కదా, అండ్ ఆయన విరిచి శిష్యులకు ఇచ్చారు కదా, మరి పాస్టర్ విరవకుండా ప్రేయర్ చేసినప్పుడు ఆ వేఫర్స్ యేసు శరీరంగా మారుతుందా? పాపక్షమాపణ కలుగుతుందా? దయచేసి క్లారిటీ ఇవ్వండి. మారదు, చాలా తప్పది. వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి, లేకపోతే అక్కడ ప్రభు బలి తీసుకోవడం మనమైనా మానుకోవాలి. ఓకే, మిగిలిన వేఫర్స్ మళ్ళీ అందులోనే కలిపి నెక్స్ట్ వీక్ యూజ్ చేస్తున్నారు. నాకు చాలా డౌట్ గా అనిపిస్తుంది. చాలా ఘోరమైన అర్జెంట్ గా ఆ చర్చికి వెళ్ళటం మానుకోవాలి. ముందు పాస్టర్ గారికి దేవుడు నా చేత రచింపజేసిన ప్రభురాత్రి భోజన రహస్యం పుస్తకం ఇవ్వాలి. ఆయన చదివి మార్చుకుంటే మంచిదే, సంఘం అంతా ఆశీర్వదించబడుతుంది. ఆయన మూర్ఖంగా మాట్లాడి ఇదంతా కాదు మా సంస్థ పద్ధతే పాటిస్తాను అంటే ముందు ఈ గ్రహింపు కలిగిన వాళ్ళు ఆ సంఘాన్ని వదిలేయాలి. ఓకే, అయితే చాలా మంది ఇదే పరిస్థితి కనబడుతుంది సార్. ఎక్కడ చూసినా వేఫర్స్ ఒకటి, తర్వాత బేకరీ బన్ను ఒకటి. బేకరీ బన్ను బిస్కెట్ కూడా ఇస్తున్నారంట, పార్లేజీ బిస్కెట్. చాలా దారుణం ఇదంతా కూడా. చెప్తే కూడా ఒప్పుకునే పరిస్థితిలో కనబడతలేదు సార్. కనబడతాం లేదు. అదే కదా, మరి దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నా నిబంధన నీ నోట వచించదవేమి అన్నాడు 50వ కీర్తనలో. కాబట్టి బోధకులే కానీ దిద్దుబాటు అసహించుకుంటారు. వాళ్ళు చేసే తప్పైనా సరే, ఎవరైనా వచ్చి ఇది తప్పన్నయా, ఇది పద్ధతి ఇది కాదు, మనం మార్చుకుందాం, బైబిల్ ఇలా చెప్తుంది కదా అంటే, నా అంతటి వాడిని పట్టుకొని నువ్వు దిద్దుబాటు చేస్తావా అని వాళ్ళు అగ్గి మీద గుగ్గిలం అయిపోయి వాడిని కొట్టినా కొడతారు, చంపినా చంపేస్తారు. అంత ద్వేషం ఉంటుంది వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు ప్రసంగాలకు పనికిరారు, ప్రసంగం చేయడానికి యోగ్యుడు కాదనేసాడు. భక్తిహీనుడు అన్నాడు. ఆ మాట చూద్దాం, ఎందుకైనా మంచిది. ప్రజలందరూ నేను 50వ కీర్తన అంటే అది చదివితే బాగుండు అని కూడా చాలా మంది అనుకుంటున్నట్టుగా నాకు ఇక్కడికి వినబడింది. అందుచేత 50వ కీర్తన 16వ వచనం, భక్తిహీనులతో 50వ కీర్తన 16, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించేదేవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. ఇప్పుడు నా కట్టడలు వివరిస్తున్నావు, నా నిబంధన నీ నోట వచిస్తున్నావు అంటే ప్రసంగికుడే కదా, పాస్టర్ గారే కదా. వాళ్ళని ఏమని పిలిచాడు? భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు అంటే వీడు ప్రసంగాలు చేసే భక్తిహీనుడు, ఓకే, దేవుని కట్టడలు వివరించే భక్తిహీనుడు. ఎందుకంటే ఒక కరెక్షన్ ఇష్టపడడు కనుక అలాంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కాపరిత్వంలో గొర్రెలు ఏం పెరుగుతాయి, ఏమి బలపడతారు. కనుక ఆయన్ని మార్చాలి, లేకుంటే ఆయన మనం వదిలేయాలి. రెండే మార్గాలు సార్. శరీరక్తంలో పాలు పొందినప్పుడు అయోగ్యంగా పాలు పొందినటువంటి వారు బలహీనులు అవుతారు, రోగులు అవుతారు, నిద్రిస్తారని ఉంది కదా. మరి ఇలా ప్రభు శరీరమునే అవహేళన చేస్తూ యోగ్యముగా పాలు పొందకుండా అక్కడ ఉపయోగించాల్సినటువంటి గోధుమ రొట్టెను ఫ్రెష్గా చేసిందే ఉపయోగించకుండా పులిసినది లేదా దేవుడు చెప్పనిది ఏదో వారు అన్యాజ్ఞలాగా ఉపయోగించినటువంటి పరిస్థితిలో మరి వీళ్ళు బలహీనులు ఎందుకు కావట్లేదు, రోగులు ఎందుకు కావట్లేదు? బలహీనులు అంటే శారీరకంగా బలహీనతనే కాదు, ఆత్మలో బలహీనులే కావాలి. ఒక ఆత్మని తీసుకురాలేరు, ఒక మర్మాన్ని వివరించలేరు, ఒక విమర్శకు సమాధానం చెప్పలేరు. ఎంతమంది పాస్టర్లు మణిపూర్ సంఘటనలు ఖండించగలిగారు? ఒక తప్పు జరుగుతుంటే ఎంతమంది దాన్ని వ్యతిరేకించి అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు? న్యాయం కొరకు ఎంతమంది పోరాడుతున్నారు? ఏలియా స్థానంలో ఏలియా లాగానే మాట్లాడి ఆహాబు ముందుకు వెళ్ళగలిగిన పాస్టర్లు ఎంతమంది? బలహీనులే కదా వీళ్ళు, దేవుని కార్యాలు జరిగించలేని బలహీనులు. కనుక వాళ్ళు అసలు చాలా మంది పాస్టర్లు అనే పదవులు ఉన్నోళ్ళు కూడా పరలోకానికి రానోళ్ళు కూడా ఉన్నారు. ఓకే, పరలోకానికే రానివాడిని దేవుడు రోగిగా చేసి వాడిని దండించడం అని ఆయన పట్టించుకోడు. ఎందుకంటే రక్షణ పొంది పరలోకానికి వచ్చే బాపత అయితే వీడు
కఠినంగా శిక్షించి మారు మనసు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఉమ్, ఎలాగ వీడు అగ్నిగుండానికి పోయేవాడు ఇప్పుడు మార్చుకుంటేనే మార్చకపోతేనే ఉమ్. వాడిని వదిలేస్తాడు. ఎటువంటి పాస్టర్లు అగ్నిగుండానికి వెళ్తారు సార్? అసలు ముందు రక్షణ సాక్ష్యం ఉండదు చాలా మందికి. ఉమ్, చాలా మంది పాస్టర్లు అన్నారు, ఎప్పుడు రక్షింపడ్డారండి మీరు? ఉమ్, ఆ, ఎలాగ యేసు ప్రభు రక్షకుడని తెలుసుకున్నారు, మీ అనుభవం ఏంటని అడిగితే చాలా మంది, కొన్ని వందల మంది, రక్షణ ఏముంది సార్, మొదటి నుంచి మా తాతల నుంచి మేము క్రైస్తవులమే కదా అన్నారు. ఉమ్, అంటే వాళ్ళకు పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్, విత్ క్రాస్ లేదు. ఉమ్, సో ఆల్ పాస్టర్స్ విల్ నాట్ గో టు హెవెన్. ఉమ్, There are some Christian leaders, even bishops, elders, preachers who will not go to heaven. కనుక ముందు ఎవరి రక్షణ వాళ్ళు ముందు వాళ్ళు స్థిరపరచుకోవాలి. ఉమ్, రక్షణ నిశ్చయత కలిగి ఉండాలి. సువార్త ఎప్పుడు విన్నారు, ఎప్పుడు మారు మనసు పొందారు? రక్షణ పొందిన వాడికి ఉండే లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఈ లక్షణాలు పాపాన్ని అసహించుకుంటున్నాడా? దేవుని కొరకు ఏదైనా పని చేద్దామనే ఒక రోషం, ఆవేశం ఉందా? కనీసం ప్రార్థన ఒకరోజు చేయకుండా ఉంటే ఆకలేస్తుందా లోపల? ఉమ్, ఈ లక్షణాలు కొన్ని ఉండాలి. ప్రతి విశ్వాసి తను తాను ఎప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. కానీ నేను కూడా సంఘంలో ఒక ఎల్డర్ని, ఒక డీకన్ని, ఒక బిషప్ని, ఒక రెవరెండ్ని గనక నేను ఓకే అని అనుకుంటే గనక చాలా ప్రమాదం. ఓకే సార్.